ఇప్పుడు ఎగ్స్ అండ్ చేప కర్రీ చేయడం మొదలు పెడదాం. చేపలు, ఎండి చేపలు, ఉడకబెట్టిన ఎగ్స్, వాటిని మనం గీతపై అదే బాగా లోపల ఎగాలి అంటే ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. మామ ఘాట్లు పెట్టుకొని చికెన్ ఎగ్స్ వండితే చాలా బాగుంటుంది. ఆయిల్లో మరిగే వరకు ఉండి ఎగ్స్ వేపుతున్నాను. ఎగ్స్ వేపింది చాలా బాగుంటుంది మామ. బ్యాచిలర్స్ అండ్ ఫ్యామిలీస్ చాలా నీట్గా వండుకోవచ్చు. ఎటువంటి మసాలా లేకుండా మంచి దిమ్మ తిరిగే ఫుడ్ వండుకుందాం రండి. హోమ్ ఫుడ్ అండి. ఎగ్స్ నూనె బాగా మరిగిన తర్వాత ఎగ్స్ని నూనెలో వేసుకోవాలి. అలా వేసుకునే ఎగ్స్ని మనం అటు ఇటు ఇలా అనడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల బాగా ఏగుతుంది. ఇలా గోల్డ్ కలర్ ఏగింది ఎగ్స్ని చూడండి. హోమ్ ఫుడ్ తయారు చేసుకుని ఇంట్లో మనం తింటే చాలా ఆరోగ్యం మంచిదండి. బయట ఫుడ్లో మసాలాలు ఎక్కువ వేస్తారు. ఈ హోమ్ ఫుడ్లో మనం మసాలా తక్కువ వేసుకొని వండి మంచి టేస్ట్ వచ్చే వండేలాగా నేను మీకు ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించండి. చూడండి. ఇలా బాగా వేగిన ఎగ్స్ని ఒక బౌల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఫిష్ మనం ఫ్రై చేద్దాం. అదే ఎండి చేపలు ఫ్రై చేద్దాం రండి, చూద్దాం. ఎండి చేపలు ఫ్రై చేస్తున్నాం. ఎండి చేపలు ఫ్రై ఇప్పుడు ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయ ఇప్పుడు ఫ్రై చేస్తాండి. రండి వంట తయారు చేద్దాం. హోమ్ ఫుడ్. ఇప్పుడు అలాగే మసాలా, కొత్తిమీర, పుదీనా పేస్టు బాగా ఆయిల్లో బాగా ఏగాలి. ఏగితే మనకి ఏంటంటే పచ్చివాసన పోతుంది. ఈ పచ్చివాసన పోతే మనకి టేస్ట్ గుమ్మలాడే టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్లో మనం చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే వేపుకున్న చేపలు, ఎగ్స్ అందులో మనం వేసుకొని వారెండింటిని కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఎందుకంటే మసాలా వాటికి దిట్టంగా పట్టేలాగా ఉండాలి. అలా ఉంటేనే కదా మనం తినేదానికి కారం వేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా సాల్ట్ కూడా వేసుకున్నాం తగినంత. ఇప్పుడు దాన్ని రెండిట్లు మిక్స్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకున్నాక కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. గుమ్మలాడి వేడి అన్నంలో వేసుకొని తింటే మనకి చాలా. అదేవిధంగా వాటర్ వేసుకుంటాం. వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనం వేపుకున్న చేపలు కొంచెం బాగా అంటే అది బాయిల్ అవ్వాలి కదా. బాయిల్ అవుతే మనకి ఏంటంటే చాలా నీట్గా మనకి తినేటప్పుడు ఎటువంటి ఇష్యూ ఉండదు. బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి బాగా బాయిల్ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది కర్రీ. టేస్ట్ చూసేద్దాం రండి.